సింహానికి పవన్ కళ్యాణ్ సార్కు తేడా ఏంటిది? మన సారు గడ్డం గీసుకుంటాడు, సింహం గడ్డం గీసుకోదు. అగో నన్ను బద్నం చేయకురి మళ్ళా సారే చెప్పిండు ఒక సినిమాలా. మీకు కూడా యాదకొచ్చింది కదా. కానీ ఇంకొక తేడా కూడా ఉన్నది. పవనాలు సారు ప్రశ్నిస్తాడు, సింహం ప్రశ్నించది కదా. సరే కానీ ఈ నడుమ పవనాలు సారు బొత్తిలా కనిపించకుండానే పోయిండు. ప్రశ్నలు కూడా ఈనుడైతలేదు. అగో మా ఓళ్ళకెన్నో కలిసిండట. సార్ ఏమన్నా ప్రశ్నలు వేసిండు కావచ్చు. ఆ ప్రశ్నలను మనం కూడా రాసుకున్నద్దాం నడురి. ఏం తక్కువ 3 నెలలు గాలే మన జనసేన పార్టీ లీడరు కళ్యాణాల పవన్ సార్ కనబడక. అరేరేరేరే ఆయన ఫ్యాన్స్ పబ్లిక్ ఇట్లంతా ఫికర్ పెట్టుకున్నారు సార్ ఏడుకోయే అని. పోనీ సినిమా టాకీస్లనన్నా చూద్దామా అనుకుంటే గీ నడుమ సారు సినిమాలు కూడా ఏం వస్తలేవు. నేను కనబడకపోతే పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్నారని సార్కు ఎరకైందో ఏమో గాని నిన్నిట్లా దర్శనం ఇచ్చిండు. చూడుండ్రిగా సార్ను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? సింహం గడ్డం గీసుకొని ఆస్మాన్ కలర్ బుషెట్ వేసుకొని నడిచొస్తున్నట్లేదు. పువ్వు గుర్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న హైదరాబాద్కి వచ్చిండు కదా. అగో గా సార్ను కలిసేదందుకు మన పవనాలు బయటకెళ్ళిండట. అంటే సారు పబ్లిక్ లకు రావాలనంటే ఏదైనా బలమైన కారణం ఉండాలన్నట్టు. మోడీ సారో అమిత్ షానో లేకుంటే వెంకయ్య నాయుడు సార్ అసంటోళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని కలిసేదందుకు బయటకు వస్తాడన్నట్టు. మరి ఇంతకు లోపటేం మాట్లాడుకున్నారు కావచ్చు? సారు మళ్ళా మెదక్లో ఉప ఎన్నికలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయనా మిమ్మల్ని పువ్వు గుర్తోలు పిలిచిండ్రు? అచ్చా ముచ్చటి ఇంకా ఆడదాకా రాలేదా? మరి మోడీ సార్ పాలన ఎట్లా అనిపిస్తుంది? పబ్లిక్ ఏమో రేట్లన్నీ పిరమైతున్నాయి అంటున్నారు. 2-3 months లో మన ఒక గవర్నమెంట్ ని అంత ఈజీగా డిసైడ్ చేయలేం కదా. అట్లీస్ట్ ఫైనాన్షియల్ ఓహో ఏడాది దాకా టైం ఇచ్చి ఏమన్నా తేడా కొడితే అప్పుడు ప్రశ్నిస్తారన్నట్టు. మరి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లా మీ జనసేన పార్టీ పోటీ చేస్తుందా? ఇంకా నేను ప్రస్తుతానికి ఆలోచించలేదు, అక్కడ దాకా వెళ్ళలేదు. అంటే మళ్ళా ఇదివర లెక్కనే పువ్వు గుర్తులకు మద్దతు ఇస్తావా? అసలు అక్కడ దాకా ఆలోచించలేదు. ఓరే ఏది అడిగినా ఆడదాకా ఆలోచన చెయ్యలేదంటవేంది సారు? మరి ఏం ఆలోచన చేసినావు ఇన్ని రోజులు పబ్లిక్ కు కనబడకుండా? నేను ఒకటే కోరుకునేది ఎవరినంటే ఇవన్నీ ఇక్కడతో ఆపేసి ఏవి మంచిది అంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ప్రతిదానికి అనవసరంగా నోరు పారేసుకున్నది ఎవరికి మన బాధ్యత గల నాయకులు చేసే పనులు కాదు. ఎందుకంటే అవసరం లేదనిపిస్తుంది. మరి మొన్న తెలంగాణ సర్వేలా ఎందుకు పేరు నమోదు చేసుకోలేదు? అంటే మీరు ఇక్కడ ఉండరని అందరు అనుకుంటున్నారు, నిజమేనా? కార్డు వేయలేదు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పారంటే వాలంటరీగా మీ ఇష్టం వాళ్ళు సర్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు అన్నారు. పైకి నేను ఊళ్ళో లేను, 2 ఏళ్ళంటే వాలంటరీ అన్నారు కాబట్టి నేను పాల్గొన్నాను. మొన్న కేసీఆర్ సారు చంద్రాలు సారు చేతులు కలుపుకొని అలాయ్ బలాయి చేసుకున్నారు, ఎరికేనా మీకు? బిగినింగ్ చేస్తుండే 2 నెలల కాలం పేసాను కదా. వెరీ ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం చేయగానే కానీ చేస్తుంటే ఇప్పటికి 2 నెలలు చాలా మార్పులు జరిగినాయి కదా. ఇన్ని రోజులు తెలియలేదట. మీరన్నా ముందుగా గీ ముక్క చెప్పకపోతే వాళ్ళకు. సరే ఎట్లయితే ఏంది గాని జర అప్పుడప్పుడు పబ్లిక్ లా కనబడి వాళ్ళ తక్లీఫ్ల మీద 2 ముక్కలు మాట్లాడిపోమ్మని కోరుకుంటున్నారు సారు మీ అభిమాన ఫ్యాన్స్ పబ్లిక్.